2025లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఉంటే ఇప్పుడు మనం అమలు చేస్తున్న రాజ్యాంగాన్ని కానీ ఆయన చూసుంటే సో ఈ వీడియో కొంచెం కొత్తగా ఎక్స్పెరిమెంటల్ గా ఉంటుంది. స్కిప్ చేయగానే వీడియో మాత్రం చూసేయండి. సో ఈ వీడియో 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ కింద డివైడ్ చేద్దాం. ఒకటి పాజిటివ్ వ్యూ, ఒకటి నెగిటివ్ వ్యూ. సో మనం పాజిటివ్ సైడ్ నుంచి మొదలెడతాం. ఫస్ట్ పాజిటివ్ పాయింట్, డెమోక్రసీ సర్వైవ్. మెయిన్గా భారత్ను మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే డెమోక్రసీ ఇంకా సర్వైవ్ అయింది. ఎన్నో ఇబ్బందులు ఉన్న డిక్టేటర్షిప్ కానీ మోనార్కీగా కానీ లేదు. అంబేద్కర్ గారు డిజైన్ చేసిన రాజ్యాంగం ఈ రోజు 75 years గడిచినా కూడా మన దేశం చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తుందంటే ఇట్స్ వెరీ వెరీ బిగ్ అచీవ్మెంట్. అండ్ సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చి దళిత్ ఎంపవర్మెంట్. రిజర్వేషన్ వల్ల కొంతమంది దళిత్స్ చదువుల్లోకి ఉద్యోగాల్లోకి వచ్చారు. పార్లమెంట్, జ్యుడిషియరీ, అకాడమియా వీటిల్లో రిప్రజెంటేషన్ వచ్చింది. ఇందులో అకాడమియా అంటే ప్రొఫెసర్, రీసెర్చర్స్ని అకాడమీగా పిలుస్తారు. అండ్ బుద్ధిజం కూడా చాలా స్ప్రెడ్ అయింది. ఈ బుద్ధిజంకి అంబేద్కర్ గారికి సంబంధం ఏంటంటే 1956లో అంబేద్కర్ గారు అండ్ ఆయనతో ఉన్న ఫాలోవర్స్ ఈ బుద్ధిజంలో కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈయన బుద్ధిజంలో మెయిన్గా 3 పాయింట్లు బాగా కనెక్ట్ అయ్యారు: ఈక్వాలిటీ, ఫ్రీడమ్, ఫ్రెటర్నిటీ. సో బుద్ధిజంని 3 పాయింట్ వల్ల ఒక మతంలా కాకుండా ఒక టూల్ కింద వాడడం స్టార్ట్ చేశారు. అండ్ 3వ పాయింట్కి వస్తే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీస్, రైట్ టు ప్రైవసీ, సెక్షన్ 377, శబరిమల జడ్జిమెంట్. ఇలాంటి కేసెస్లో జ్యుడిషియరీ స్టిల్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల సెక్యులరిజం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇలాంటి వాల్యూస్ ఇంకా బతికున్నాయని భావించవచ్చు. ఇప్పుడు అంబేద్కర్ గారికి బాధ కలిగించే విషయాలకు వెళ్తే ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చి క్యాస్ట్ డిస్క్రిమినేషన్. దళితుల మీద అటాక్స్, మాన్యువల్ స్కావెంజింగ్, అన్టచబిలిటీ ఇవన్నీ ఇంకా కొన్ని చోట్ల చూస్తూ ఉన్నాం. రీసెంట్గా మన వైజాగ్లో ఆక్సిజన్ టవర్స్ దగ్గర స్విగ్గీ బాయ్ మీద జరిగిన అటాక్. ఒక సైడ్ ఎలా ఉంటే కాయిన్కి వేరే సైడ్ చూస్తే SC/ST యాక్ట్ 1989ని మిస్యూజ్ చేసేవాళ్ళు కొంతమంది. అండ్ సెకండ్ పాయింట్కి వస్తే రిజర్వేషన్ మిస్యూజ్. అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఎందుకు డిజైన్ చేశారంటే వాళ్ళు ఉన్న పరిస్థితి నుంచి కొంచెం అప్లిఫ్ట్ అవుతారని చెప్పి డిజైన్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసుకుంటే అది పొలిటికల్ ఓట్ బ్యాంక్ అయిపోయింది. అదొక ఫ్యామిలీ బేస్డ్ కోటా కింద తయారైంది. ట్రూ బ్యాక్వర్డ్నెస్ ఇన్స్టెడ్ ఆఫ్ పొలిటికల్ గెయిన్. ఇది తప్పకుండా ఆయన హట్ చేస్తుంది. దేని గురించి అయితే ఆయన కాన్స్టిట్యూషన్ గురించి ఈ రోజు అదే పొలిటికల్ పార్టీస్ కి ఓట్ బ్యాంక్ అయింది. అండ్ ఇందులో థర్డ్ పాయింట్ వచ్చి సెక్యులరిజం డిక్లైన్. ఈ రోజున హేట్ స్పీచెస్, మాబ్ లించింగ్, రిలీజియన్ డివిజన్ ఇవన్నీ చూస్తుంటే ఇండియా ఇస్ మూవింగ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీస్ టు రిలీజియస్ మొరాలిటీస్ అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఉన్న పొలిటికల్ పార్టీస్ యూనిటీ, ఈక్వాలిటీ స్ప్రెడ్ చేయాలి కానీ వాళ్ళ స్వార్థం కోసం మత, కుల వ్యామోహాన్ని ప్రజల్లో పెంచుతున్నారు. ఒకవేళ అంబేద్కర్ గారు ఈ రోజు ఉండి అన్ని విషయాలపైన ఎలా రెస్పాండ్ అవుతారు అనే దాన్ని AI యూజ్ చేసి జనరేట్ చేసాం. అదేంటంటే నేను రూలర్స్ కోసం కాదు, పీపుల్స్ కోసం రాజ్యాంగాన్ని తయారు చేశాను. పీపుల్ ఇంకా స్పిరిట్ ని రీచ్ కాలేదు. నేను క్యాస్ట్ ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నా కానీ ఈ రోజున అదే పొలిటికల్ పార్టీకి టూల్ గా అయ్యింది. డెమోక్రసీ అంటే వీకెస్ట్ వాడిని ప్రొటెక్ట్ చేయడం. అది చేయకపోతే అది డెమోక్రసీయే కాదు. చివరిగా ఆయన ఏం చెప్తున్నారంటే నేను రాజ్యాంగం రాసింది ప్రజల కోసం కానీ పార్టీల కోసం కాదు. నేను క్యాస్ట్ ఫ్రీ చేద్దాం అనుకున్నాను కానీ క్యాస్ట్ సమాజాన్ని కాదు. నేను వీకెస్ట్ పర్సన్ సపోర్ట్ చేద్దాం అనుకున్నా కానీ అది పేపర్ మీద ఉన్న వీకెస్ట్ పర్సన్ కి వెళ్తుంది కానీ రియల్ వీకెస్ట్ పర్సన్ కి వెళ్ళడం లేదు. ఈ టాపిక్ మీద నేను ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే అంబేద్కర్ గారి విజన్ రేషనల్, సైంటిఫిక్, హ్యుమానిటేరియన్. ఒకవేళ ఆయన కానీ నిజంగానే ఈ రోజున బ్రతికుంటే ప్రాబబుల్ ఆయన తప్పకుండా రోడ్డు మీదకి వచ్చి సొసైటీని రిఫార్మ్ చేసేవారు. ఎందుకంటే రియల్ ఫ్రీడమ్ ఈక్వల్స్ టు ఈక్వాలిటీ, నాట్ డామినెన్సీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.